హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చికారం పచ్చడండి. మనం ఈ దోసకాయ పచ్చికారం పచ్చడిని ఒక 2 మినిట్స్‌లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం ఒక పావు కేజీ వరకు దోసకాయని తీసుకొని, పొట్టు తీసుకొని చేదు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 7, 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారంని మనం దోసకాయ ముక్కల్లోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారాన్ని దోసకాయ ముక్కలకి పట్టించాలనమాట. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 4 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం దోసకాయ పచ్చడిలోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి. ఈ విధంగా మనం దోసకాయ, పచ్చిమిర్చి కారం పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్‌గా తక్కువ టైంలో ఈజీగా మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకి వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.